హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మా హస్బెండ్ను ప్రతిమ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మీకు అందరికీ తెలుసు కదా. అక్కడికి వెళ్ళగానే ఇనిషియల్ ట్రీట్మెంట్ అంతా కూడా వాళ్ళు కంప్లీట్ చేశారండి. కొన్ని రకాల టెస్టులు, స్కానింగ్లు చేసిన తర్వాత వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి డయాలసిస్ క్యాథిటర్ అనేది వ్యాలిడిటీ అయిపోయిందని చెప్పారండి. అది 3 వీక్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉందని, దాన్ని రిమూవ్ చేయాలి అని చెప్పారండి. అండ్ నెక్స్ట్ ఏమని చెప్పారంటే, ఫర్మాక్యాత్ అనేది కంపల్సరీ వేయాలమ్మా, అది ఒక 6 మంత్స్ వరకు వస్తుంది అని. ఇది మన గతంలో తెలిసిన విషయమే. బట్ ఫర్మాక్యాత్ కూడా ఫెయిల్యూర్ అయింది అక్షయ కిడ్నీ సెంటర్లో. సో వీళ్ళు కూడా సేమ్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేశారండి. చేసి ఏమని చెప్పారు అంటే, వెయిన్స్ అనేవి సన్నగా ఉండడం వల్ల ఇక్కడైనా కూడా సేమ్ మళ్ళీ క్లాట్స్ ఉన్నాయండి. వెయిన్స్ సన్నగా ఉన్నాయి, ప్లస్ క్లాట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఫర్మాక్యాత్ ఒకవేళ వేసినా కూడా సక్సెస్ అవుతుందని మేము ఏమాత్రం గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. అండ్ దానికి ఒక 30,000 రూపాయలు ఛార్జ్ చేస్తామని కూడా చెప్పారండి. లాస్ట్ 28,000కి వాళ్ళు ఓకే అన్నారండి. అదైనా కూడా గ్యారంటీ లేదు అని చెప్పారు.